be seated. And we now have a very special AV to be played. All eyes on the screen. ముప్పవరపు వెంకయ్య నాయుడు భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి. భారతదేశంలో మరీ ముఖ్యంగా రాజకీయ యవనికపై పరిచయమక్కర్లేని పేరు. భారతదేశానికి పెద్దన్నలుగా చెప్పుకునే తెలుగువారంతా గర్వించదగిన పేరు. మన తెలుగువారి కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన తెలుగు తేజం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని చవటపాళెం గ్రామంలో ముప్పవరపు రంగయ్య నాయుడు రమణమ్మ దంపతులకు 1949 జూలై 1న జన్మించిన ఆయన 2017 నుంచి 2022 వరకు భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఆయనే కావటం మరో విశేషం. రాజకీయంగా శ్రీ వెంకయ్య నాయుడు చూడని విజయాలు, అధిరోహించని పదవులు, ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన అంతర్జాతీయ శాంతి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ సహా అందుకోని పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు లేవు. రాజకీయాలకు పార్టీలకతీతంగా ఆయన సేవలందించడమే కాదు, అన్ని పార్టీల్లో ఆయన మిత్రులను, ఆత్మీయులను కలిగి ఉండటం విశేషం. విద్యార్థి నాయకుడిగా మొదలై శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, భారతదేశ 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతిగా ఆయా పదవుల్లో తమదైన ముద్ర వేశారు. తెలుగు భాషను అమితంగా అభిమానించే వెంకయ్య నాయుడు గారు మాతృమూర్తి, మాతృభాష, పుట్టిన ఊరు, మాతృదేశం, చదువు చెప్పిన గురువును ఏ మనిషి మరవకూడదని సందేశమిస్తారు. మాతృభాష కళ్లలాంటిది, పరాయి భాష కళ్లజోడు వంటిది అని తరచు చెప్పే ఆయన తన మాతృభాష తెలుగే కాక ఆయా భాషల్లో వాళ్లు తమ మాతృభాషను కాపాడుకోవాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. No, promote, practice, propagate your mother tongue because you will be able to better your knowledge. You are crazy for English. Nothing wrong in learning English. Should also know English. Before going to English, you should learn your mother tongue. Mother tongue is like your eyesight. Other language is like your spectacles. అందుకే ఆయన మాటల్లోనే కాదు, ఆహార్యంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. తెలుగు జాతి కీర్తి పతాకల వారి నిండైన స్ఫురద్రూపం మనకు కనబడుతుంది. నేను పదవి విరమణ చేశాను గాని పెదవి విరమణ మాత్రం చేయలేదు అని చెప్పే ఆయన మారాల్సింది వ్యవస్థ కాదు, ప్రజలు అని చెబుతుంటారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైందని చెప్పే ఆయన బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూతుల్లోనే ప్రజలు బుద్ధి చెప్పాలని సూచిస్తూ ఉంటారు. మాటలను తూటాలుగా పేల్చే శ్రీ వెంకయ్య నాయుడు గారు ఏ విషయం మీదనైనా అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ చలోక్తులు విసురుతూ ఉంటారు. తెలుగులో అయితే వారి మాటల తూటాల మాధుర్యం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మనవాడు సార్, మనవాడు నిలబడాడండి. మీ మనవాడా అన్న కాదండి, మనవాడు సార్. కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊళ్ళు ప్రతి ఫంక్షన్ ని పిలిచేస్తున్నారండి. మెచ్యూర్ ఫంక్షన్ కూడా పిలిచేస్తున్నారు. వ్యవస్థలో వచ్చిన కొత్త మార్పు ఇది. పెళ్ళైనప్పుడు సాయంత్రం జరిగే ఫంక్షన్ తప్పితే మిగతా అన్నిటికీ అందరూ ఉండాలని కోరుకుంటారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే మనం మాత్రం విదేశాల వైపు చూస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తపరుస్తారు. గుడ్ మార్నింగ్, గుడ్డో బ్యాడో తెలియదు, నమస్కారం అంటూ ఇంటి పెద్దల ప్రేమగా గద్దిస్తారు. పిజ్జాలు, బర్గర్లు అంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా భారతీయ భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ అమ్మలా సూచనలందిస్తారు. భోజనం, మనం తినే భోజనం కూడా అందరం ఆలోచించుకోవాలి. ఏమి భోజనం తిన్నాం మనం? ఈ పాశ్చాత్య వ్యామోహంలో పడి వాళ్ళకి పనికొస్తాయి పిజ్జాలు, బర్గర్లు. నేను ప్రతి వేదిక మీద కావాలని చెప్తున్నాను, పిజ్జా, బర్గర్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల నష్టం. మనము మన భోజనం మన పెద్దలు, మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టే వారసత్వంలో వేల లక్షల రకాలు ఉన్నాయి మన దేశంలో. ప్రపంచంలో బహుశా ఎక్కడ ఇన్ని రకాలు లేవు. పాత చింతకాయ పచ్చడి నుంచి అన్ని రకాల ఏంటి పరమాన్నం వరకు ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టి ఈ పాశ్చాత్య వ్యామోహంతో ఆ ప్రచారానికి లోబడి
పరిగెత్తడం. ప్రపంచం మారాలంటే ముందు నువ్వు మారాలంటూ హితబోధ చేస్తారు. 1973 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన ప్రజా జీవన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్ యువజన ఛాత్ర సంఘర్షణ్ సమితి కన్వీనర్గా, జనతా పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా 2 పర్యాయాలు, వెంటనే శాసనసభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటు బోర్డు కార్యదర్శిగా, కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, బీజేపీ అధికార ప్రతినిధిగా, 3 పర్యాయాలు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఆయన సేవలందించి 2017తో భారతదేశంలో అత్యున్నత 2వ రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతిగా తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టారాయన. తాను ప్రజల ఉపరాష్ట్రపతిని అని చేతల్లో నిరూపించి వ్యవసాయం, యువత, శాస్త్ర సాంకేతిక రంగాలు, మహిళా సాధికారతకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. శ్రీ వెంకయ్య నాయుడు గారిని వరించిన సన్మానాలు, సత్కారాలు తమ పేరును ఇనుమడింపజేసుకున్నాయి. తెలుగు సహా అనేక భాషల్లో మాట్లాడగల ఆయన నేర్పు, ఏదైనా అర్థం చేసుకుని నేర్చుకుని నైపుణ్యం సాధించగల వారి ఓర్పు ఆదర్శనీయమైనవి. వ్యక్తిగత క్రమశిక్షణ మొదలుకొని వాక్చాతుర్యం వరకు వారిని ఆదర్శంగా తీసుకోలేని విషయం మనిషి జీవితంలో లేదనటంలో సందేహమే లేదు. వారి జీవితంలో ఒక కార్యక్రమానికి ఆలస్యంగా రావటం మచ్చుకైనా లేదని చెప్పటం అతిశయోక్తి కాదు. ప్రతి చోట కనీసం 10 నిమిషాలు ముందుండే వారి ఆదర్శనీయమైన వ్యక్తిత్వం యువతకు స్ఫూర్తిదాయకం. శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఇక్కడ ఉన్న భావి భవిష్యత్ తరాలను దీవించాలని కోరుకుంటూ ఆయనను రెజో ఫెస్ట్ 2023కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతోంది మా రెజోనెన్స్ జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ హైదరాబాద్. వెంకయ్య నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. Please welcome on stage with a big round of applause the Honorable 13th Vice President of India, Shri. Ladies and gentlemen, let's have him on stage with a big round of applause, Shri M. Venkaiah Naidu Garu. It is an honor to have him on stage with us today, everybody. Can we all stand and welcome him with a big round of applause, everyone? What an honor it is for each one of us today at Resonance Hyderabad. I would request Purna Chandra Rao sir along with Srinivasa Rao Ramineni sir to please present a bouquet. All right, so we're now getting started with our Achievers Awards. Let's quickly get started with Chandana. She's got an admission into IIT. Can I also request RKV sir to please join us on stage to do the honors? Next up, Naga Abhiram, NIT. Srinivasa Rao, Director of Resonance Education Institutions, Sri R.K. Varmaji, distinguished guests, and my dear young students. నాకు కూడా మీలాగే అరవాలని ఉంది, కానీ వయసు పెరిగింది. యువ
యువత కేరింతలు, ఉత్సాహం, ఊపు ఇవన్నీ కూడా మీలో నిబిడీకృతమైనటువంటి శక్తికి నిదర్శనాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ to be amidst you all today this morning, to interact with all of you, convey my thoughts and congratulate some of your colleagues who have secured seats in prestigious IITs. It is also my privilege to unveil 8 new campuses of our institution in Hyderabad. This is an impressive achievement by any yardstick. Since modest beginning in Kota, Rajasthan 2001, Resonance has come a long way with the presence across 76 cities in India today. It is heartening to know that since inception, Resonance has trained over 10 lakh students. I am told 10 lakh students for competitive exams such as IIT, JEE, NEET and others. For the past 5 years, Sri R.K. Verma ji and Sri Purnachandra Rao Narra not only established Resonance education institution in both Telugu states, but took it to new heights in the field of +2 education and coaching. As 90% of you belong to Telugu states and speak Telugu, I will be speaking in Telugu and in between I will be using some English and also a little amount of Hindi. Because everybody in this country who want to come up in the life must first have basic education in mother tongue and afterwards Hindi or English or both. That's why I always say first mother tongue, later brother tongue, afterwards any other tongue. Whatever language you want to learn as many languages as possible. కానీ అసలు భాష అమ్మ భాష, ఆ అమ్మ భాషను మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని ఎవడు మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని నా యొక్క అభిప్రాయం. ఫస్ట్ థింగ్ ఈజ్ రిమెంబర్ ఫర్ ఎవర్ యువర్ మదర్ who has given you beautiful birth. Mother includes father also. Remember your parents who are responsible for bringing you to this level, for getting you education. So you should always remember mother, father. And then of course grandmother and grandparents. You have and you must spend more and more time with them. That gives you basic knowledge. Second thing is, you should never forget your native place, Janma Bhumi. కన్న తల్లి జన్మభూమి, మన పుట్టిన ఊరును మర్చిపోకూడదు. వచ్చిన అవార్డు విన్నర్స్ అందరు కూడా ఐఐటి వాళ్ళందరినీ అడుగుతున్నాను నేను, మీది ఏ ఊరు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని. మన ఊరిని మనం మర్చిపోకూడదు. రేపు పెద్దవాళ్ళమైనా, అధ్యాపకులమైనా, ఆచార్యులమైన, ప్రొఫెసర్స్ అయినా, లేదా ఐఐటి డాక్టర్స్ అయిపోయి డాక్టర్లు అయినా, యాక్టర్లు అయినా, ట్రాక్టర్ నడిపే రైతు కుటుంబంలో పుట్టిన మనము మన యొక్క తల్లిదండ్రులను మర్చిపోకూడదు, కుటుంబ వ్యవస్థను మర్చిపోకూడదు, మన సొంత ఊరిని మర్చిపోకూడదు. బ్యాక్ హోమ్ యూ మస్ట్ డూ సంథింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్. యూ షుడ్ రిమెంబర్ దట్. నెక్స్ట్ ఈజ్ ద మదర్ ల్యాండ్, బ్యూటిఫుల్ ఇండియా, భారత్. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి, కాశ్మీర్ వరకు ఈ సమస్త భారతదేశంలోని హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, పీడిత, తాడిత ప్రజానికం అంతా కూడా irrespective of caste, creed, sex, religion and region, we are Indians. We must remember that first we are Indians, then we will be Telugus,
We may belong to Telangana, we may belong to Andhra Pradesh, or Tamil Nadu, or Kerala, or Karnataka, or Uttar Pradesh, Madhya Pradesh, any other Pradesh of country. First of all, you must remember your native place. And another important aspect is, you must respect and remember your mother land wherever you go. Even if you go to states also tomorrow, other countries, you must remember your motherland, India, that is Bharat. And the next one is, you must remember the education institution where you have studied. The primary school, the high school, the college, or the coaching center. You must always remember that institution which has given you this knowledge. And next one is the gurus. Who taught you the lesson? Guru. Guru Brahma, Guru Vishnu. అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు తర్వాత ముఖ్యమైనది ఎవరంటే మన యొక్క గురువు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గురువు మానే జ్ఞాన్ దేనేవాలే. కొంతమందికి అనుమానం రావచ్చు, సార్ ఇప్పుడు గూగుల్ వచ్చింది కదా గురువు ఎందుకని. గూగుల్కి రిపేర్ వచ్చినా గురువుని పిలవాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. With the advent of new technology, the children are getting used to more and more the electronic gadgets. I would like to caution you all students, please use it to the minimum required length. ఎక్కువగా దాన్ని ఉపయోగించామంటే సొంత ఆలోచనలు పోతాయి, సొంత తెలివి అభివృద్ధి కాదు. కొంతకాలం ఇలాగే సాగితే దేనికైనా అడిగామనుకోండి, ఇక్కడి నుంచి మలక్పేట ఎంత దూరం అంటే గూగుల్ చూడటం, ఇక్కడి నుంచి అబిట్స్ ఎంత దూరం అంటే గూగుల్ చూడటం, అలా అలవాటు అయిపోతే కొద్ది రోజుల తర్వాత మీ ఆవిడ పేరేంది, మీ ఆయన పేరేందంటే గూగుల్ చూస్తారు. అందుకని ఎప్పుడు కూడా మనం సొంత తెలివిని ఉపయోగించాలా. సొంత భాషలో మాట్లాడాలి ముందు, ఆ తర్వాత ఇతర భాషలు నేర్చుకోవాలి. నన్ను మొన్న ఒక విద్యార్థి అడిగాడు, సార్ మీరు అందరినీ తెలుగులో చదువుకుంటున్నారు, ముందు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకపోతే పైకి పోలేమని. నేను ఆ అబ్బాయికి చెప్పాను సమాధానం, నీకు ఎవరు చెప్పారు నాయన పైకి పోవని. నేను ఈ మధ్య భగవంతుడితో ఐఎస్టీ చేసి మాడాను. ఆయన అడిగాను, సార్ మీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలంటే దేవుడు చెప్పాడు అదేమి లేదు, ఎవరికైనా సరే ఎక్స్పైరీ టైం అయిపోతే నేరుగా నా దగ్గర రావచ్చు అని చెప్పాడు దేవుడు. ఆ అబ్బాయి అడిగాడు, సార్ అది కాదు సార్ నేను చెప్పింది పైకి అన్నాడు. నాకు అర్థమైంది, నేను కావాలని చెప్పాను అలా. పైకి అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, దేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తున్న ద్రౌపది ముర్ము గారు మాతృభాషలో చదువుకున్నారు. నిన్నటి వరకు రాష్ట్రపతిగా పనిచేశారు రామ్నాథ్ కోవింద్ గారు, తన మాతృభాష చదువుకున్నాడు. ఈ దేశంలో శక్తివంతమైన ప్రధానమంత్రిగా చెప్పబడే నరేంద్ర మోడీ గారు కానివంటి వైపు కూడా చూడలేదు. ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇది అదర్ డే తెలుగువాడు జస్టిస్ ఎన్వి రమణ, ఆయన చెప్పాడు నేను తెలుగులో చదువుకున్నాను అని. ఈ దేశానికి నేను ఉపరాష్ట్రపతిగా 2వ రాజ్యాంగ పదవిలో ఉన్న నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. పల్లెటూరులో పుట్టాను, రైతు కుటుంబంలో పుట్టాను. మా అమ్మ నాన్న పెద్దగా చదువుకోలేదు. మా అమ్మని నా చిన్నప్పుడే కోల్పోయాను నేను 1వ సంవత్సరంలోనే. కానీ రోజుకి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని స్కూల్కి. స్కూల్లో మేము చదువుకునేటప్పుడు బల్లలు కూడా లేవు, ఇసుక మీద కూర్చునేవాళ్ళం. మాస్టర్ ఇసుక మీద రాయించేవాళ్ళు మా చేత నక్షత్రాలు ఎన్ని అని చెప్పారండి. ప్రభవ విభవ ప్రమోదూత అంగీరస శ్రీముఖ ఇలా నక్షత్రాలని రాయించేవాడు. ఇప్పుడు నక్షత్రాలు చెప్పడం మనకి విధులు నక్షత్రాలు ఇవన్నీ కూడా తెలియజెప్పేవాడు మన పెద్దవాడు. అలాంటి పల్లెటూరులో పుట్టిన నేను స్కూల్లో ఎస్పీఎల్ అయ్యాను. ఎస్పీఎల్ స్కూల్ పీపుల్ లీడర్. కాలేజీలో ముందు వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, తర్వాత ప్రెసిడెంట్ అయ్యాను. ఆ తర్వాత యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను, అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాను. రాజకీయంలో చేరాను, యూత్ వింగ్ స్టేట్ సెక్రటరీ అయ్యాను, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాను. ఆ తర్వాత బీజేపీలో చేరాను, స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను.
మళ్ళీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యాను. తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ అయ్యాను. మా ఊరిలో నెల్లూరులో అటల్ బిహారీ వాజ్పేయి గారు నాటి ప్రధానమంత్రి, ఆయన వస్తున్నాడంటే నేను గుర్రం బండి మీద కూర్చొని, జట్కా బండి మీద, గుర్రం బండి కాదు, మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. आज शाम को अटल बिहारी वाजपेयी जी हमारा गांव में आने वाले हैं, कृपया आप सब लोग कोपरेट मैदान में आम सभा में आइए जी అందరికి చెప్పేవాడిని. అలా జట్కా బండిలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య ఒకనాడు అధికార పార్టీ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని దేశానికి మార్గదర్శనం చేశారంటే ఈ విజయానికి సీక్రెట్గా ఉన్న రహస్యం చెప్తాను మీకు. ఒకటి, కష్టపడ్డాం. ఇష్టపడిన పనిని కష్టపడితే నష్టపడేది లేదు. ఇష్టపడిన పనిని కష్టపడితే నష్టపడేది లేదు. రెండవది, క్రమశిక్షణ పాటించడం. డిసిప్లిన్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, చదువుకున్నా, అధ్యాపకుడైనా లేదా డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ఉండాలా. మూడవది, సమయ పాలన. టైం అంటే టైం ప్రకారం రావాలి. నేను ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో పరిచయం చేస్తున్నాడు, చెప్పారు, సార్ ఎప్పుడు టైం పాటిస్తాడని చెప్పి అంటున్నారు, ఈరోజు టైం పాటించలేదు, 10 నిమిషాలు ముందు వచ్చాడని చెప్పారు. అరైవింగ్ మీటింగ్ బిఫోర్ ద టైం, దట్ షుడ్ బి ద టైం. ఎవ్రీ వన్ షుడ్ రిమెంబర్ దిస్. టైమ్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. దాంతోపాటు మన మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించి ఆ తర్వాత ఇతర భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించాలి. నేను ముందు తెలుగులో చదువుకున్నా, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తెలిసింది హిందీకి బినా హిందుస్థాన్ మే ఆగే బడ్నా సంభవ్ నహీ హై అని చెప్పని తెలుసుకున్నా. హిందీ కూడా నేర్చుకున్నా. ఇప్పుడు దేశంలో వెళ్ళినా, అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ భాషలో అయినా, మన భాషలో 3 దేంట్లోనైనా మాట్లాడగలుగుతున్నాను. దానికి కారణం కష్టపడి శ్రమించడమేనని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. మా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోరా, మా కుటుంబంలో ఎవరు రాజకీయంలో లేరు, కానీ రాజకీయంగా వరుసగా అన్ని స్థాయిలో నుంచి అత్యధికమైన రాజ్యాంగ పదవి, 2వ పదవి వరకు వెళ్ళాలంటే దానికి కలవడం, కష్టపడ్డము, క్రమశిక్షణ ఉండడము, సమయ పాలన, ఇంకా నేర్చుకుందామని చెప్పే తపన, అది ముఖ్యమని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. అక్వైర్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. Education is not for degree. Education is for enhancement of your knowledge. Education is for enhancement of your worldly knowledge. Learn, earn, and return to your motherland. That is my advice to all of you. Learn, earn, and return to motherland. ఎందుకంటే మనం ఎంత పై స్థాయికి ఎదిగినప్పటికీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గౌరవించాలా, వాళ్ళకి సహాయం చేయాలి. మనం కేర్ అండ్ షేర్, ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, కేర్ అండ్ షేర్. వసుదైక కుటుంబకం. అందుకని ముందు సంపాదించాలి, ఆ తర్వాత ఇతరులతో పంచుకోవాలి. ఇతరులతో పంచుకుంటే ఉండే ఆనందం చెప్పననేది కాదు. ఇదే భారతీయ సంస్కృతి. వన్ స్టూడెంట్ ఆస్క్డ్ మీ, సార్ యు ఆల్వేస్ స్పీక్ అబౌట్ ఇండియన్ కల్చర్, వాట్ ఈస్ కల్చర్? I told him culture is way of life. He told me, sir, you can explain in small example. And I told him, you have a bread and you eat your bread, that is Prakriti. If you snatch the bread from other person, it is Vikruti. If you share your bread with others, that is Samskruti, Bharatiya Samskruti, Hindu Samskruti. నీ దగ్గర రొట్టె ఉంటే నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి. నువ్వు పక్కన వాడి రొట్టెను పీక్కొని తింటే వికృతి. నీ రొట్టెను ఇతరులతో పంచుకుంటే అదే సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సాంప్రదాయం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించిన రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో ఆ వారసత్వాన్ని మనం కట్టుబెట్టుగా పాటిస్తాను. నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మాతృభాష చదవండి. మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన పట్టు, మన మాట ఇవన్నీ కూడా మన పద్ధతిలో ఉండాలా, మన సాంప్రదాయంలో మనం మెరగాలా, అప్పుడు గౌరవిస్తారు. I became Vice President of India. Then the media people asked me, sir, you became Vice President. I said, okay. They were repeating again
again the same. They asked them, what is your question? They said, now that you have become vice president, what about the trust? I understood their question. I told them, yes, I have become vice president. No change of trust, only change of address. That's all. I was living in 30 Abdul Kalam Road. Then I have to move to 6 Maulana Azad Road because vice presidential Bangla. That is the only thing. Don't have any inhibition. బట్టలు మార్చకపోతే సూటు బూటు హ్యాటు పెట్టకపోతే నేను పైగా గుర్తించలేమనని. నే అటెండెడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్. I have attended many international conferences in the same dress. ఎవరు తక్కువగా చూడనన్ను. On the other hand, I can tell you, there was a meeting of 126 allied nations, non-allied nations. I went to that function. Later they sent a photo. Out of 126 leaders, conspicuously I was seen more prominently. Why? Not because of my height or weight, because I was wearing white dress and others are all wearing black suits. But అందరి యొక్క ఆ నలుపు రంగు కోర్టు మధ్య నేను ఒక్కడనే ఈ పంచాయి ధోతితో తెల్ల బట్టలతో కనిపించడంతో ఆ ఫోటోలు ప్రామినెంట్గా కనపడ్డాయి. అందరూ డోంట్ వరీ అబౌట్ రికగ్నిషన్. యూ హ్యావ్ క్యాలిబర్, యూ హ్యావ్ కెపాసిటీ, యూ హ్యావ్ కాంటాక్ట్, యూ విల్ బి రికగ్నైజ్డ్, యూ విల్ బి రెస్పెక్టెడ్, విల్ బి అష్యూర్డ్ అబౌట్. దిస్ ఇస్ అనదర్ అడ్వైస్ ఐ వాంట్ టు గివ్. Just this institution which has spread in Telugu state, running to schools and junior colleges, Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag and Guntur, with 10,000 plus students pursuing multiple courses across 35 campuses. With the introduction of the new education policy, the education scene all over the country is undergoing a major transformation. ఈ కొత్త జాతీయ నూతన విద్యా విధానం ఏదో అది చాలా మంచిది. మన సంస్కృతిని రక్షిస్తుంది, మన పద్ధతులు మనకు గుర్తు చేస్తుంది, మన ప్రాచీన సంప్రదాయాలు గుర్తు చేస్తుంది. దాంతోపాటు అధునూతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, మోడర్న్ టెక్నాలజీ కూడా మనకు అందిస్తుంది. కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని నేను కోరుతున్నాను. I would like to request all the education institutions across the globe, across the country, please follow and go according to the national education policy. The side one ready example, the driving force behind the success of resonance in the AP and Telangana, Sri Purna Chandra Rao, is someone who hails from a village in Guntur district and studied in Telugu medium. What else you require now? Is the head of an institution, great institution. There are innumerable examples like this. I don't want to take your time. You must draw inspiration from such role models. I am telling you because you should not feel inferior because of your dress, because of your medium of instruction. The knowledge, the wisdom you acquire, that brightens your face. Remember that always and try to improve your knowledge. The other important aspect of yoga life is, at this stage my advice to all the youngsters, I found some of the boys, they are very smart. Some of the boys are very lean. Some of the boys are little hefty. I told all of them only one thing. I would like to tell you all, everyone must do some exercise in the morning. Whether it is walking, running, jogging, or doing some exercise is required. Yoga is an ancient culture. Yoga gives exercise to body and mind. You will become yogi. మనెవరో చెప్పారు సార్ అని మోడీ గారు చెప్పారు. మోడీ గారు దాన్ని నొక్కి ఒక్కాడించాడు. యోగా ఈజ్ ఫర్ యువర్ బాడీ, నాట్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. డూ ఎక్సర్సైజ్, యోగా ఎక్సర్సైజ్. ఇఫ్ దట్ ఇంప్రూవ్స్ యువర్ పర్సనాలిటీ, నీ ముఖ వర్చస్సు పెరుగుతుంది, నీ ముఖంలో కాంతి వస్తుంది.
నీ శరీరం శక్తివంతంగా తయారవుతుంది. అందుకని ప్రతి ఒక్క యువకుడు యువతి కూడా ఉదయాన్నే వ్యాయామం చేయాలా. దానికన్నా ముందు అందరూ కూడా సూర్యోదయంతో చేయాల. సూర్యోదయంతో రైజ్ విత్ సన్ రైజ్, వేకప్ బై సన్ రైజ్ అండ్ కంప్లీట్ యువర్ వర్క్ బై సన్సెట్. అది కూడా చాలా ముఖ్యం. మరీ ఎక్కువసేపు రాత్రిళ్ళు మేలుకొని ఇందాక నేను చెప్పినట్టుగా చేస్తే రాత్రి పూట సరిగా నిద్రపడదు. అందువల్ల సమయ పాలన మన భారతీయ పద్ధతులను మనందరం పాటించాలని చెప్పి మీ అందరూ కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను ఒక భాగస్వామ్యం చేసుకోవాలా. మంచి ఆటల్లో పాల్గొండి. అది కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, లేకపోతే ఇతర క్రికెట్ కావచ్చు, లేకపోతే టెన్నిస్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు. ఆట పాటలు అవుతున్నాయో మన శరీరానికి మరింత శక్తినిస్తాయి, ముఖానికి మరింత వెలుగునిస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా రోజు ఉదయాన్నే గంట సేపు బ్యాడ్మింటన్ ఆడతాను. ఆ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు మొదట్లో నాకు పార్ట్నర్స్గా కొందరు ఎంపీలు ఉండేవాళ్ళు. వాళ్ళు సమయానికి వచ్చేవాళ్ళు కాదు. లేటర్ ఐ చేంజ్ మై పార్ట్నర్స్. You know who are my partners? My driver, my PA, my cook and myself. Together we play. The way in which you practice and learn, that is more important. So please take part in sports. India is lagging behind. Recently only our medals number is increasing, but we are the largest nation in the world, democratic nation. Largest democratic nation. We must get maximum number of gold medals. That is possible only if every youth, every college, every university, every institution makes the sports as compulsory for all the children, so that you can brighten yourself. ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి అంతా కూడా అదే చదవాల్సిన అవసరం లేదు. I would like to tell you, because you are a coaching institution, you know what has happened in Kota recently. Some of our children and youngsters, they are committing suicide because of the stress. I would request you, don't have any stress. Study, read early, and try to absorb knowledge. And then spend time with your parents. And another important advice I want to give you is, please be friendly with the nature. Nature, culture, together for bright future. Nature, culture, together for bright future. ప్రకృతి అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, గాలి, వెలుతురు, నీరు, చెట్లు. These are all nature and we must be friendly with the nature for a better future. This is my another advice to all of you. And one more advice is, please eat Indian food. ఇందాక నేను చెప్పాను కదా, ఏవీలో కూడా చూపించారు. మనము మన భారతీయ ఆహారాన్ని తినాలి. ఎందుకంటే మన భారతీయులం. ఈ పిజ్జాలు, బర్గర్లు మన ఒంటికి పడవు. సరదాగా ఉంటుంది చాలా మందికి. ఆ దేశాల్లో ఉన్న వాళ్ళకి అది వాళ్ళ ఒంటికి పడుతుంది. మన దేశంలో మనకి పడేది పిజ్జా, బర్గర్ కాదు. మనకి పడేది ఇడ్లీ, సాంబార్, వడ, దోశ, లేదా రాగి సంగటి, రాగి ముద్దే, నాటుకోడి పులుసు, చింతకాయ పచ్చడి. There are wonderful thousands and lakhs of our curries, our menu. There is no dearth. Some children, they say, sir, it is fast food, fast. One boy told me, sir, you are talking about Indian food, cooked food, but there is instant food now. Instant food means constant disease. You have to understand this. If you eat instant food, you will get constant disease. చాలా మంది ఇంట్లో వంట చేయడం మానేశారు. ఇల్లు వదిలిపెట్టి ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, డంజో వాటిని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు. వంట పోతే ఇంట్లో జంట విడిపోద్ది. తర్వాత అది అందరూ గుర్తుపెట్టుకోండి. వంట కూడా ముఖ్యమే. వంట ఆడవాళ్ళే చేయబడలే, మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఉమెన్ అలోన్. బోత్ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ కుకింగ్ ప్రాపర్ ఫుడ్. పచనం చేసిన ప్రోటీనస్ ఫుడ్ తింటే మనకి శక్తి వస్తుంది. ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. విషయాలు గుర్తుపెట్టుకోండి. అవసరమైనవి, అనవసరమైన వాటిని మొదటి నుంచి మనసు నుంచి తొలగించండి. మీ అందరికీ కూడా నేను కోరేది ఒకటే. ఒకటి, ఉదయాన్నే లేయండి,
వ్యాయామం చేయండి. తల్లిదండ్రులు ఉంటే ఇంట్లో ఉంటే నమస్కరించండి. పెద్దవాళ్ళతో కాసేపు సమయం గడపండి. స్పెండ్ సమ్ టైమ్, యూ విల్ గెట్ మోర్ విజ్డమ్. అండ్ దెన్ వెళ్ళండి, చదువుకోండి. రీడ్ ఎట్ రీజన్. ఫోకస్ యువర్ అటెన్షన్, బికాస్ attention is very much required. Peace is prerequisite for progress. If you have tension, you cannot pay attention and have retention. You will be doing only pretension. So pay attention to whatever you do, including studies. You will definitely excel in life, and that will improve your memory capacity also. The other activities as I told you. So please try to do that. మొన్న ఒక అబ్బాయి చెప్పాడు, సార్ నేను ఎక్కువ బయట ఏం తిన్నాను, చికెన్ 65 తింటారని. నేను అడిగారు, యువర్ ఏజ్ ఈజ్ నాట్ ఈవెన్ 25, యూ వాంట్ టు ఈట్ 65 అండ్ దెన్ బికమ్ 65-year-old. These are all the names given attractively by those people, but there are items available. మన దగ్గర పలావ్ లేదా, పల్లెటూరు పలావ్ లేదా మన దగ్గర. నేను చెప్పిన కూరలు లేవా, మనకి పచ్చళ్ళు లేవా, మనకు అన్ని రకాల వంటకాలు లేవా, వాటినే సరిగా తిని సరిగా మనం కాస్త వ్యాయామం చేసి శక్తివంతంగా తయారు కావచ్చని మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. దాంతోపాటు క్రమశిక్షణ నేను ఇందాక చెప్పినట్టుగా, ఆ తర్వాత గురువుల పైన భక్తి కలిగి ఉన్నాం, తల్లిదండ్రులను గౌరవించడం, మన యొక్క వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారతం లాంటి కావ్యాలను మనకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త మనోవిజ్ఞానాన్ని మరింత పెట్టుకోవడం చేసుకుంటాం. వన్ మస్ట్ గో త్రూ వేదాస్, ఉపనిషత్, సుమతి శతకం, వేమన శతకం, రామరామ శతకం. There are many great poems written by great poets since long. Practice them also, that will enhance your knowledge. Education plays a key role in human development, nation building, and creating a prosperous and sustainable global values based on our core ancient philosophy. My dear friends, I would like to tell one last thing. India, once upon a time, was known as the Vishwaguru. Students from across the globe, they used to come to India and study here in Nalanda, Takshashila, Vikramasila universities. Those days, before America was born, India was known for its knowledge. So there is no dearth of knowledge. Because of British people came here, slavery, we lost our momentum. They came here, they ruled us, they ruined us, they looted us, they cheated us. The Britishers and Western people. Now, thanks to the hard work by our people, India is on the rise. The Prime Minister has given a 3-line advice. He said reform, perform and transform. Transformation of the life. Transform the life. The DBT, direct benefit transfer, scholarship, pension, everything comes into your account. You need not go and stand in a queue, waiting in a waiting list, standing in a queue, meeting, greeting, shaking hands and doing something between hands is not required. Everything can be transferred digitally. Digital technology is the need of the hour. Remember ancient knowledge and try to progress in digital technology and then move on. If you want to pursue IT, pursue IT. IT coupled with the duty will make you mighty. You have to understand this. Mere IT alone cannot make you mighty. This is my advice to all of you. My dear youngsters, I wish you all the best. And I hope you all join the forward movement of the nation. Nation first, party or profession next, self last. That should be our goal. Nation first. దేశం సంగతి దేవుడు ఎరుక, చిట్టినా బతుకు శ్రీరామ రక్ష అని పొట్టనింపు పడుకుంటే దేశం ముందుకు పోదు, మనం కూడా ముందుకు వెళ్ళాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేశభక్తిని, దైవభక్తిని
ప్రజాభక్తిని కలిగి ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ, అందరూ కూడా నేను ఇందాక చెప్పిన విషయాలు ఎప్పుడో చిన్న చిన్న విషయాలుగా అనిపించవచ్చు. వాటన్నిటినీ మనం పెద్ద అయ్యేంత వరకు నేర్చుకుంటే మన జీవితంలో మనం పైకి వెళ్ళేందుకు అవకాశం ఉందని మీ అందరికీ మనం చేస్తూ, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రెజొనెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, I wish that they prosper more. Education, remember, was a mission. It's a mission, not for commission. We should not do any omission or giving any remission. We must have the passion for this mission. That should be the approach of the institution. And they are running it, and they are hiring teachers. They have to correct fees also. They must be moderate. They must be available to the middle class people, the downtrodden in the country. That has to be remembered. Government alone cannot do everything. Anta prabhutvam chustundi, sab kaam sarkar karega, hum aaram baithe to chalega, aisa nahi chalega. Everyone has to join together, work together. Then only Modi garu cheppinattu ekka శక్తివంతమైన భారతదేశం అవుతుందో ఆత్మ నిర్భర భారత్ ఏర్పడుతుంది. దానిలో మీరందరూ కూడా మీ వంతు కృషి కూడా చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, యువతి యువకులందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్కార్. జై హింద్. అందరం everyone should remember, we should greet each other with each other namaste, not good morning, good evening, because good morning is in the morning, afternoon good afternoon, evening good evening, and then night good night. You don't know it's a good night or a bad night. Why four things? Only one: morning, afternoon, evening, night. Namaskara is our samskara. Remember that. And then try to converse with others in your mother tongue. ఈ నైబర్ తెలుగు వారైతే తెలుగులో మాట్లాడు. ఇంట్లో కూడా చాలా మంది తల్లిదండ్రులు అమ్మలు పుట్టినారు, అమ్మ నాన్నలు. వాళ్ళని కోరిక ఒకటే, పిల్లలు బలవంతం చేయబాకండి నాయన, మమ్మీ అను డాడీ అను. మమ్మీ డాడీ, మినీ డాడీ, కేడీ ఇది మనకెందుకు? అమ్మా అంటే అంతరాళం. అమ్మ అని చూడండి, లోపలి చూడండి. మమ్మీ అంటే కూతురు, అంత తేడా ఉంది రెండింటికి. అందువల్ల ప్రతి ఒక్కరూ పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళని మాతృభాషలో పలకరించండి. ఇప్పుడు ఫ్యాస్ట్ అయిపోయింది చాలా మంది యంగ్స్టర్స్. నేను చూస్తున్నాను, మా డ్రైవర్తో మాట్లాడుతాను. ఎవరు బ్రో 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 ఏమన్నా ఎలా ఉన్నావు, ఏమి తమ్ముడు ఎలా ఉన్నావు అని అనలేమా? బ్రో ఏం బ్రో అది అన్నింటినీ షార్ట్గా పిలవడం అలవాటు అయిపోయింది. పోతే ఎంజీ రోడ్ అని ఉంది. ఎంజీ రామచంద్రన్ పేరు కాదు సార్, మహాత్మా గాంధీ రోడ్ అని. ఎస్పీ రోడ్ అని ఉంది, సర్దార్ పటేల్ రోడ్ అని. ఈ షార్ట్ కట్స్తో పిలవడం మంచిది కాదు. పూర్తి పేరు పిలవాలా? నన్ను ఎవరన్నా ముప్పవరపు వెంకయ్య నాయుడు అని చెప్తే నాకు సంతోషంగా, ఎంఏ అంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే మన పద్ధతి, మన సంస్కృతి నీకు గుర్తుంది, నీ ఇంటి పేరు నీకు గుర్తు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఒకరితో ఇంకోరు మాట్లాడేటప్పుడు మాతృభాషతో మాట్లాడడం, మన భాష రాని వాడితో మాట్లాడడం, హిందీ వాడితో మాట్లాడుకోండి, నాకు అభిప్రాయం అయ్యా. ఇంగ్లీష్ వాడితో మాట్లాడుకోవాలి. అప్పుడు హౌ బ్రదర్ కానీ మనలో మన మాట్లాడుకోవడం మాతృభాషలో అమ్మ ఒడిలో చూసిన భాష ఏంటో హిందీలో, హిందీలో అమ్మ ఒడిలో, ఒడిలో ఒడిలో అమ్మ ఒడిలో చూసిన భాష ఏంటో అసలు భాష మాతృభాషలో మాట్లాడండి, అలవాటు చేసుకోండి. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. Thank you so much, sir, for those words of motivation. Can I now request you to please help us in unveiling 8 new resonance
Resonance Hyderabad campuses virtually today. I would now request Purna Chandra Rao sir to please do the felicitation. Has to be followed with a big round of applause, everyone. It's an absolute pleasure with those words of motivation and wisdom what sir has given us this morning. Can we have one more time? A big round of applause, everybody. Thank you so much, sir, for taking out time from your busy schedule and joining us and motivating each one of us today and joining us out here at Rezo Fest 2023. What an honor this is to have you amongst us today. A big